హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు ప్రీవియస్ పెట్టిన వీడియోస్ అయితే ఎల్లమ్మ కళ్యాణం అయితే మీరు చూసినా నేను అనుకుంటున్నా. ఒకవేళ చూడకపోతే ప్లీజ్ బ్యాక్ వెళ్ళి ఒక్కసారి వీడియోస్ అన్ని ఒక్కసారి చూసి ఈ వీడియో చూడండి. ఇదైతే మా మేనమామ, అంటే పెద్ద మామ. నాకు ముగ్గురు మామలు అయితే ఈయన ఫస్ట్ మామ అయితే బియ్యం పోసి అయితే బట్టలు పెడుతుండే. ఇప్పుడు బట్టలు పెట్టిన తర్వాత కట్నం అనేది పెడుతుండే. ఇట్లా అయితే మా ఎల్లమ్మ తల్లి కళ్యాణం అయితే జరిగింది. మేమైతే ఈ విధంగా చేసుకున్నాము. ఇదైతే ఫస్ట్ టైం చేసినాము మేము. సో ఇలా అయితే చేసినాము. చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మా డాడీకి అయితే టవల్ కప్పుతుండు. మా మమ్మీకి ఒక చీర, మా తమ్మునికి ఒక డ్రెస్, తర్వాత లాస్ట్ పెట్టిన ఫ్రెండ్స్ నాకైతే. ఎంతైనా మామలు అన్నప్పుడు అల్లునికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది, కోడలికి ఏం చేయాలి. డ్రెస్ బట్టలు పెట్టిన తర్వాత పట్నం కాడికి అయితే వెళ్ళి పట్నం మీద కూర్చొని పట్నం మీద తొక్కడం అయితే జరిగింది. ఇంకా మా మామ కాలు మొక్కనికి కూడా చాలా ఆలోచించింది ఫ్రెండ్స్. నా కాలు మొక్కనికి అయితే అందరి మొక్కిండు. అది పిలుస్తుంటే కూడా సపోర్ట్ చేయలేడు ఫ్రెండ్స్. పిల్లంగా వచ్చి లాస్ట్కి అందరు నవ్వుతుంటే అప్పుడు ఇక మొక్కింది ఫ్రెండ్స్. దీనైతే మా అమ్మమ్మ, మమ్మీ వాళ్ళ మమ్మీ. ఇంకా ఆడికలు వచ్చి మొత్తం వీడియో అనేది స్టక్ అయిపోయింది, వీడియో లేదు. సో ఆ వీడియో అయితే మొత్తం పెట్టలేకపోయాము మేము. ఇదైతే ఇక పట్నం అయితే ఇప్పుడు తీసేసి పట్నం అయితే తొక్కిపిస్తున్నాం. ఇప్పుడు పట్నం పెట్టామన్నమాట. ఫస్ట్ ఇంటి వాళ్ళని పట్నంలో కూర్చోబెట్టి వాళ్ళకి సంథింగ్ ఏమో చేస్తున్నారు అక్కడైతే. చూడండి, ఇక్కడైతే ఒగ్గు వాళ్ళైతే మమ్మల్ని దేవుడి నుంచి అయితే అడుగుతారు. పిల్ల జిల్లా పాడి పంట గుడ్డు గోదావరి మన పచ్చని కావాలి, పచ్చని పందిర్లు పాల్గొన్న సంవత్సరం వంగితే గొప్పటి అమ్మలి రోజు గడక దొరికి నాకు మంచి కాళ్ళెక్కలు చల్లగా ఉంటే తల్లిని నేను ఎత్తుకున్నా, నన్ను నువ్వు ఎత్తుకుంటే ఎన్నెళ్ళకు ఒకసారి ఎత్తాను ఆత్మను మొక్కి
ఒక్కళ్ళు నమ్మినవా అనుకున్నావు వినయ్ అక్క మీరు అయిపోయిందా వాళ్ళు వచ్చిరా దుర్గగురి కనకదుర్గ ఈ వీడియో అయితే నెక్స్ట్ డే కళ్యాణం నెక్స్ట్ డే అయితే ఎవరైతే మా ఇంటికి నిన్న పట్నం అయితే దొక్కిరో ఆచార్యవంతులు వాళ్ళకైతే ఇప్పుడు బట్టలు అయితే పెడుతున్నాము, ఇంకా బియ్యం అయితే పోస్తున్నాం. ఇవి మా డాడీ అయితే వాళ్ళకి బొట్టు పెడుతుండు. పెట్టిన తర్వాత మా మమ్మీ వాళ్ళకి బట్టలు పెట్టుకుంటూ వచ్చి బియ్యం అయితే పోస్తుంది.
వీళ్ళందరూ మా అక్క, పెద్దనాన్న, మామ, అత్తమ్మలు, నానమ్మ అవుతుంది, ఇంకా ఒక ఆంటీ. వీళ్ళందరూ మా వాళ్ళే, బయట వాళ్ళైతే కాదు ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చి ఇంకా మా పండుగని మంచిగా ఘనంగా మంచిగా జరిగేలాగా చూసుకున్నారు. వీళ్ళ వల్ల సగం అంతా, వీళ్ళ వల్ల అయితే మాకు సగం తెలిసింది ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేసి. అయితే ఒకవేళ వాళ్ళు లేకపోతే అయితే కొంచెం 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 తప్పులు చేస్తుండేమో. వాళ్ళే మా వెనకాల ఉండి చెప్పారు ఏం చేయాలి అనేసి. ఇక లాస్ట్లోకి అయితే అమ్మవారిది అయితే మా ఇంట్లో అయితే ఇలా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఎలా ఉంది, బాగుందా? ఇక పెయింటింగ్ అయితే లాస్ట్కి మా మామనే వేసిండు, మామనే అవుతాడు, ఆయననే పెయింటింగ్ వేసిండు. ఇదైతే డెకరేషన్, మేమైతే ఏ డెకరేషన్ అయితే ఎంచుకున్నామో అదే డెకరేషన్ అయితే డెకరేటర్ ఆయన వేసి వెళ్ళిండు. పట్నం కూడా మంచిగా వచ్చింది. ఇదైతే మా ఫ్యామిలీ ఫోటో ఫ్రెండ్స్. ఇక్కడ మా మమ్మీ నైవేద్యం పెడుతుంది అమ్మవారికి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ. మీ వల్ల ఈ పండుగ అయితే మంచిగా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.